నేటి క్రైస్తవుడు నిజంగా మార్చుకోవలసింది ఏంటి? బయట రూపమా, బయట మాటలా, బయట ఆచారాలా, లేక లోపల మనస్సా, స్వభావమా, జీవన దిశ? దేవుడు కోరుకునే మార్పు బయటది కాదు, లోపలది. అందుకే ఈరోజు మనం కొలస్సీలకు 2-3 అధ్యాయాల వెలుగులో మార్పు ఎలా మొదలవుతుందో, ఎలా కొనసాగుతుందో, చివరికి మన జీవితం ఏ మహిమలో నిలుస్తుందో చూద్దాం. మొదటి దశ, క్రీస్తుతో సిలువ వేయబడటం ద్వారా. కొలస్సీలకు 2:20 ఇలా చెబుతుంది, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందినవారైతే. అంటే క్రీస్తును అంగీకరించిన మనిషి ఇక పాత లోకపు నియమాలకు, పాత బానిసత్వానికి, పాత స్వభావానికి లోబడినవాడు కాదు. బయట ఇంకా జీవించి ఉన్నట్టు కనిపించవచ్చు, కాని లోపల పాత అధికారము ముగిసిపోయింది. నిజమైన క్రైస్తవ జీవితం అంటే పాత మనిషికి రోజూ బలమివ్వడం కాదు, పాత మనిషిని మరణంలోనే ఉంచడం. రెండో దశ, క్రీస్తుతో పాతిపెట్టబడటం ద్వారా. కొలస్సీలకు 2:12 ఇలా చెబుతుంది, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై. పాతిపెట్టడం అంటే తాత్కాలికంగా కప్పేయడం కాదు, పూర్తిగా ముగించడం. మనలోని పాత కోపం, పాత గర్వం, పాత అపవిత్రత, పాత స్వార్థం అన్నీ క్రీస్తుతో కూడా సమాధి చేయబడాలి. క్రైస్తవ జీవితం అంటే పాత పాపాన్ని అలవాటుగా మోసుకెళ్లడం కాదు, దాన్ని సమాధి చేసి కొత్త జీవితంలోకి ప్రవేశించడం. మూడో దశ, క్రీస్తుతో తిరిగి లేవడం ద్వారా. అదే వాక్యము ఇంకా చెబుతుంది, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇది చాలా గొప్ప సత్యం. దేవుడు మనలను కేవలం క్షమించడానికి మాత్రమే కాదు, లేపడానికి కూడా పిలిచాడు. అంటే మన జీవితం పాత చీకటిలోనే ఉండకూడదు. లేచిన మనిషి నడక కూడా లేచినట్టే ఉండాలి. లేచినవాడు ఇక మృతదేహంలా జీవించడు. అతడు కొత్త ఆశతో, కొత్త దృక్పథంతో, కొత్త లక్ష్యంతో నడుస్తాడు. నాలుగో దశ, సున్నతి జరిగింది శరీరానికి. కొలస్సీలకు 2:11 ఇలా చెబుతుంది, మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అంటే అసలైన మార్పు బయట చేయబడిన ఆచారం కాదు, లోపల పాప స్వభావం తొలగించబడటం. ఇది మన శరీరానికి, మన మాంస సంబంధమైన ఆశలకు, మన పాత కోరికలకు క్రీస్తు వేసిన ముగింపు. మనం నిజంగా క్రీస్తులో ఉన్నామంటే పాపపు ఇష్టాలు మనను నడిపించకూడదు. మనసును కూడా, స్వభావాన్ని కూడా, కోరికలను కూడా ఆయనకు అప్పగించాలి. ఐదో దశ, క్రీస్తు పరలోకమందు కూర్చుండడం ద్వారా. కొలస్సీలకు 3:1 ఇలా అంటుంది, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. మరియు ఎఫెసీయులకు 2:7 ఇలా చెబుతుంది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మన జీవితం భూమికి బిగుసుకుపోలేదు. మన గుర్తింపు పైనుండి వచ్చింది. మన ఆశ పైకి వెళ్ళాలి. మన చూపు భూ సంబంధమైన వాటి మీదే నిలిచిపోతే మన హృదయం భారంతో నిండిపోతుంది. కాని క్రీస్తు పరలోకమందు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు మనలో స్థిరత్వం, నిశ్చయం, శాంతి వస్తాయి. ఆరవ దశ, మన జీవము క్రీస్తులో ఉన్నదని తెలుసుకోవడం ద్వారా. కొలస్సీలకు 3:2-3 ఇలా చెబుతుంది, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇదే అసలైన గుర్తింపు. మన జీవం బయట అప్లాజులో లేదు. మన జీవం మన సంపాదనలో లేదు. మన జీవం మన పేరు, స్థానం, ఆస్తి, అభిప్రాయం ఇవన్నీ కాదు. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకే మన మనస్సు పైవాటిపై ఉండాలి. భూ సంబంధమైన వాటి మీదే మనస్సు నిలిపితే మన లోపల నిరంతరం అలజడి ఉంటుంది. ఏడో దశ, క్రీస్తు ప్రత్యక్షమగబోచున్నాడు. కొలస్సీలకు 3:4 ఇలా చెబుతుంది, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఇది మనకు జాగ్రత్తను,
భక్తిని, పవిత్రతను నేర్పిస్తుంది. మన జీవితం గమనించబడుతుంది. మన మాటలు, ఆలోచనలు, ఎంపికలు అన్నీ ఆయన వెలుగులో ఉన్నాయి. క్రీస్తు ప్రత్యక్షమగబోతున్నాడని తెలిసినవాడు నిర్లక్ష్యంగా జీవించడు. అతడు సిద్ధంగా జీవిస్తాడు, పవిత్రంగా జీవిస్తాడు, నిబద్ధతతో జీవిస్తాడు. 8వ దశ, మనము క్రీస్తుతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. అదే వచనం ఇంకా చెబుతుంది, మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అది మన ఆశ, అది మన గమ్యం, అది మన చివరి మహిమ. మరియు కొలొస్సీయులకు 3:11 ఇలా చెబుతుంది, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అందుకే చివరికి మన జీవితంలో ప్రధానమైనది పేరు కాదు, స్థానం కాదు, అహంకారం కాదు. క్రీస్తే అన్నిటిలోనూ అన్నిటిగా ఉండాలి. ఆయన ఉండినప్పుడు మాత్రమే మన జీవితం నిజంగా మారుతుంది. ఆయన ఉండినప్పుడు మాత్రమే మన హృదయం స్థిరపడుతుంది. ఆయన ఉండినప్పుడు మాత్రమే మన భవిష్యత్తు మహిమగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రశ్న ఒకటే, నీవు ఇంకా పాత మనిషిలా జీవిస్తున్నావా, లేక క్రీస్తుతో కూడలేపబడిన కొత్త మనిషిలా జీవిస్తున్నావా? ఈ క్షణమే నీ హృదయంలో చెప్పు, ప్రభువా, నా పాత జీవితం సిలువకు వెళ్ళాలి. నా పాత స్వభావం సమాధిలో ఉండాలి. నా మనస్సు పైవాటి మీద నిలవాలి. నా జీవితం నీలో దాగి ఉండాలి. నీవు ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా నీ మహిమలో నిలబడాలి. క్రీస్తే నా జీవితం కావాలి.